వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. సంవత్సరం గడుస్తున్న సిగాచి మృతుల కుటుంబాలను ఆదుకోని ప్రభుత్వం. సిగాచి కార్మికులకు సంఘీభావంగా నిలుద్దాం. కాచం సత్యనారాయణ, మొహమ్మద్ ఖలీల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ ఫ్లాప్ షో. విమర్శించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం. 4 నిందితులు అరెస్టు, 2 వాహనాలు సీజ్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాషమైలారంలోని సిగాచి పరిశ్రమలో గత సంవత్సరం జూన్ 30న ఘోర ప్రమాదం జరిగి 54 మంది కార్మికులు మరణించారని, 12 మంది కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారని తెలంగాణ కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం, తెలంగాణ పౌర సమాజం ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం నుండి పారిశ్రామిక రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం వైఫల్యంపై విమర్శలు వచ్చాయని అన్నారు. ప్రజల నిరసనను చూసి ప్రభుత్వం మరణించిన కార్మికులకు ₹1 కోటి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిందని, హామీ ఇప్పటికీ అమలు కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా కలెక్టర్ను, లేబర్ అధికారులను నష్టపరిహారం గురించి అడిగితే నిర్లక్ష్యంగా, ఎగతాళిగా జవాబు ఇస్తున్నారని బాధితులు తెలుపుతున్నారని వారన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పాలక పార్టీలేవి కూడా కార్మిక విధానంపై కార్మికుల సంక్షేమ చట్టాలను రూపొందిస్తామని ప్రకటించకపోవడం అత్యంత విషాదకరమని, ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా కార్మికులు, కార్మిక సంఘాలు, పౌర సమాజం సిగాచీలో మృతి చెందిన కార్మిక వర్గానికి అండగా నిలబడడం, గాయపడ్డ కార్మికులకు అండగా నిలబడడం నేటి చారిత్రాత్మక అవసరంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 30న ప్రమాదం జరిగిన సంవత్సరం గడుస్తున్నందున హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం 2 గంటల నుండి విస్తృతంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించేందుకు తెలంగాణ ప్రజా జేఏసీ, భాగస్వామ్య సంస్థలు నిర్ణయించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామికవాదులు, కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని టీఎఫ్టీయు రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ ఒక సంయుక్త ప్రకటనలో కోరారు.
వికారాబాద్ జిల్లా పరిగి సెగ్మెంట్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ ఫ్లాప్ షో అని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ చెప్పే అబద్ధాలు వినలేక జనం మీటింగ్ మధ్యలోనే బయటకు వెళ్లారని తెలిపారు. 50,000 కోట్లతో పరిగి నియోజకవర్గంలోని అభివృద్ధులు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ మాటలను తెలంగాణలోనే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్ఎస్ నేతలు వస్తే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూపిస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు 2 బెడ్రూమ్ హౌసెస్ కట్టిస్తా అని చెప్పినావు. అసలు పరిగి నియోజకవర్గం కానీ వికారాబాద్ జిల్లాలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా నువ్వు ఒక్కటంటే ఒక్కటి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టినవా? మేము గత సంవత్సరం 3,500 ఇల్లు కట్టినాం. మళ్ళీ ఇప్పుడు మాకు 2,500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మేము ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సర్పంచ్లతో మాట్లాడి ఎవరెవరైతే పేద వర్గాల వాళ్ళు ఉన్నారో, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు ఉన్నారో గుడిసెలేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ వేలాది ఇళ్లు గృహప్రవేశం పరిగి నియోజకవర్గంలో చేసినాం. మీరు ఒక్క ఇల్లైనా గృహప్రవేశం చేసినారా? షెడ్యూల్ కులాల వాళ్ళకి ఎన్నో అబద్ధాలను ప్రచారం చేశారు. 50,000 కోట్లతో ఎస్సీల అభివృద్ధి గురించి పథకాలు అని చెప్పిండ్రు. ఎస్టీలకు కూడా 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఎస్టీల గురించి చెప్పినారు. మరి ఎక్కడ బాయ్ 10 ఏళ్ల పాలనలో మీరు చెప్పిన మాటలు ఎక్కడ బాయ్ అని చెప్పి నేను కేటీఆర్ను ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా మీరు మహిళల గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామన్నారు. మా ప్రభుత్వం రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా మహిళలకు ఇచ్చినటువంటి ఇండ్లపైన కూడా మహిళల పేరునే ఇండ్లు ఇస్తున్నాం. మహిళల గురించి ఎక్కడ ప్రపంచంలో లేనటువంటి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లకు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చి ఆ రుణాల ద్వారా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ఉండడానికని చెప్పి మేము వాళ్ళకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. వాళ్ళకు కావలసినటువంటి ఏదైతే హౌసెస్ వాళ్ళ పేరు మీద ఇస్తున్నాం. అదేవిధంగా బస్సెస్ కూడా వాళ్ళ పేరు మీద ఇచ్చి వాళ్ళు ఆర్టీసీ డిపోలకు వాళ్ళ యొక్క బస్సెస్ అన్ని కూడా రెంట్కు ఇచ్చే విధంగా వాళ్ళ కాంట్రాక్ట్ కూడా మేమే అరేంజ్మెంట్ చేపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మహిళలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని సేవ చేయడమే కాకుండా 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలని మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇవ్వడం జరిగింది. నీట్ పరీక్షల పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శంషాబాద్ లో ఆందోళన కార్యక్రమం నిర్వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు కొండకల్ల నాగేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పలు పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన నీట్ పరీక్ష పేపర్ కూడా లీకేజీకి గురి కావడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించారని తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాపాడు
इसके बारे में सोचना है। हमारा एक ही मुद्दा है कि धर्मेंद्र प्रधान जैसा एजुकेशन मिनिस्टर हमको नहीं चाहिए। आज तक जो मैंने अभी परसों 4-5 डेज बिफोर एग्जाम हुआ, 22 लाख नीट पेपर का स्कैम होता है, पॉलिटिशियन रिजाइन नहीं करता है, लेकिन कर्नाटका में 2 मिनट्स एग्जाम को लेट से गए हैं, उन लोगों को कुछ नहीं है, एग्जाम को भी उनको एंट्रेंस में नहीं दिया है। तो आज के लिए देश का डेवलपमेंट होने के लिए, देश इकोनॉमिकली बढ़ने के लिए का जरूरत है वो ఉదయభాను చిప్ గారు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ కళ్యాణ్ గారు, భవ్య మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అంశం పైన ప్రతి జిల్లాలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలు దాదాపు కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకి ఈరోజు విద్య కోసము లక్షలు ఫీజులు పెట్టుకుంటూ చదివిపిస్తుంటే ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఏదైతే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రాష్ట్ర వ్యాప్తంగా బడా బాబులకే మద్దతు తెలుపుతున్నారు. ఈరోజు విద్యార్థి లోకం, యావత్ జాతీయ విద్యార్థి లోకం రోడ్ల మీదకి వచ్చిందంటే ఈరోజు పేపర్ లీక్ల వల్ల. అదే విధంగా ఎన్నో పేపర్ లీక్లు ఎస్ఎస్సి కానీ, సిబిఎస్ఈ కానీ, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గత 10 ఏళ్లలో గ్రూప్ 1 లీక్లే కానీ ఇలాంటివి పేపర్ లీకులు ఎందుకు ఎన్నడూ లేనిది ఈ గత 10 ఏళ్ల నుంచి ఈ విధంగా జరుగుతుంది అనేది ప్రతి ఒక్క విద్యార్థి లోకం కానీ, తల్లిదండ్రులే కానీ, రాష్ట్ర ప్రజలు కానీ గమనిస్తున్నారు. అదే విధంగా బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఎందుకంటే వారి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పి లక్షలు పెట్టి నీట్ కోచింగ్కి పంపిస్తే ఈరోజు పేపర్ లీక్లు అయ్యి రోడ్ల మీదకి వచ్చి విద్యార్థి యావత్ లోకం, రాష్ట్రం, జాతి అంతా రోడ్ల మీదకి రావడానికి కారకుడం యూనియన్ మినిస్టరే. కాబట్టి తను వెంటనే రాజీనామా చేయాలని, అదే విధంగా యువజన కాంగ్రెస్ ఇది అసలు సహించదు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్లు కొనసాగిస్తూ అదే విధంగా ఎప్పటికప్పుడు జాతీయ యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు మొత్తం ముట్టడిస్తామని, బీజేపీ పార్టీని ముట్టడిస్తామని, ఇవి ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దని యువజన కాంగ్రెస్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోలక్పూర్ గంగపుత్ర సంఘం వద్ద భారీ లోడ్ తో వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీకొని 4 సంవత్సరాల బాలుడు శ్రేయాన్స్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా ఏసీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే 4 సంవత్సరాల బాలుడు శ్రేయాన్స్ మృతి చెందారని కుటుంబ సభ్యులతో పాటు బస్తీవాసులు, వివిధ పార్టీల నేతలు బోలక్పూర్ హౌస్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు హెచ్చరించారు. హైదరాబాద్ కమిషనరేట్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయిని ఆదిబట్ల శంషాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిపి గంజాయి ముఠాను పట్టుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్ జోన్ డీసీపీ రాజేష్ మీడియాకు తెలిపారు. శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆదిబట్ల పోలీసుల సంయుక్తంగా చేపట్టిన
వాహనాల తనిఖీల్లో మారుతి ఇటిక, టాటా హ్యారియర్ వాహనాలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో 2 వాహనాలను తనిఖీ చేయగా అందులో భారీ గంజాయిని కనుగొన్నారు. దీంతో వాహనాలు నడుపుతున్న డ్రైవర్లను అదుపులోకి తీసుకొని విచారించగా ఒడిశా నుండి మహారాష్ట్రకు తరలించేందుకు 2 వాహనాలలో గంజాయి లోడ్ చేసుకొని వస్తున్నట్టు తేలింది. వారు ఇచ్చిన సమాచారంతో మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ గణేష్ పసల్కర్, రాజేష్ హనుమంతులద్ది, షవాజీ గోరఖ్ చెంగన్తో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీహరి లిమా మొత్తం 4 నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాజేష్ తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు 56 లక్షలు ఉంటుందని అంచనా కూడా వేశారు. అరౌండ్ ఒక ఇన్ఫర్మేషన్ పైన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు అండ్ ఆదిబట్ల పోలీస్ వాళ్ళు ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. టాటా హ్యారియర్ 2 వెహికల్స్, టాటా హ్యారియర్ అండ్ అర్టిగా వెహికల్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో మాకు 100 kgs ఆఫ్ గాంజా దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక 4 అక్యూజ్డ్, దాంట్లో 3 మహారాష్ట్ర వాళ్ళు, ఒక అతను ఒడిశా వాళ్ళు ఉన్నారు. అనుమానంతో ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం అంతా పంచనామా చేసి మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంటరాగేట్ చేసి క్వశ్చన్ చేస్తే అర్థమైంది ఏంటంటే వీళ్ళు 10 రోజుల ముందు మహారాష్ట్ర నుంచి ఈ వెహికల్ తోటి ఒరిస్సా వెళ్ళడం జరిగింది. ఒరిస్సాలో అప్పుడు ఒక హ్యాండ్లర్ ఉన్నాడు, అతని పేరు ప్రణవ్. అతను వీళ్ళందరూ కూడా గాంజా ఇష్టం జరిగింది. దాంతో వీళ్ళు విశాఖపట్నము, చౌటుప్పల్లు, విజయవాడ హైవే నుంచి మనం ఓవరాల్ ఎక్కేసి మనకి ఇట్లా టువర్డ్స్ మహారాష్ట్ర వెళ్తున్నప్పుడు మనకి అప్రెంట్ చేయడం జరిగింది. దీంట్లో టోటల్గా ఒక 4 అక్యూజ్డ్ కస్టడీలో తీసుకున్నాము. ప్రశాంత్ గణేష్, రాజేష్, శ్రీహరి అండ్ గోరఖ్ చంగాన్ అని చెప్పేసి. దీంట్లో సోర్స్ వచ్చేసి మన ఒరిస్సా నుంచి పవిత్ర ప్రధాన్ అని ఒక అతను ఉన్నాడు. సప్లయర్ మెయిన్ మన కింగ్ పిన్ ఆఫ్ ది మహారాష్ట్ర వీళ్ళ టీంకి వచ్చేసి ప్రణవ్ అన్నారు. వీళ్ళందరూ కూడా మనం అప్రిహెండ్ చేసి లీగలైజేషన్ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ పంపుతున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ మీద ఇంత టైమ్లీగా యాక్ట్ చేసి ఇంత పెద్ద క్యాచ్ చేసినందుకు మన టాస్క్ ఫోర్స్ వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ గారిని, మన ఏసీపీ ఆదిబట్ల ఇన్స్పెక్టర్ రవి గారిని అండ్ ఎస్ఐ నోయల్ రాజు, ఎస్ఐ టాస్క్ ఫోర్స్ ఈ టీం అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తాం జరుగుతుంది. దిస్ ఇస్ ద ప్రైమరీ ఇన్ఫర్మేషన్. దీని ఫర్దర్గా ఇంకా కేసు పురోగతి జరిగే కొద్దీ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాం. ఇంకా ఇంతకుముందు పాత కేసులు చూస్తూ ఉన్నాము. కొన్ని కేసులు కూడా ఉన్నాయి వీళ్ళపైన, పాత ఎన్డీపీఎస్ కేసెస్ ఉన్నాయి. మహారాష్ట్రలో కొన్ని కేసులు ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. అక్కడ పోలీస్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తాము. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు సే. ఈరోజు పొద్దున పట్టుకున్నాం కాబట్టి వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసి వీళ్ళపైన పాత కేసులు ఏమున్నాయి అన్ని డీటెయిల్ తీసుకుని కూడా రిమాండ్ కోర్టులో సబ్మిట్ చేస్తాం. నంబర్ ప్లేట్ ఒరిజినల్ సార్ కార్లు లేదు, నంబర్ ప్లేట్ కూడా స్కూప్ చేస్తాం జరిగింది. వీళ్ళు ఒక ప్రాపర్ చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ పరంగా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది మేము చాలా నిఘా పెట్టి చాలా ఇన్ఫర్మేషన్ తోటి యాక్ట్ చేస్తాం వల్ల మనకు దొరకలేదు. సప్లై చేస్తారు అసలు లేదు, ఇది మహారాష్ట్రకి పోతా ఉండేది. ఇదంతా కూడా హైదరాబాద్లో సోర్స్, డెస్టినేషన్ కాదు. సోర్స్ వచ్చి ఒడిశా, డెస్టినేషన్ వచ్చి మహారాష్ట్ర.
మీకు రీసెంట్గా కూడా చూస్తున్నాం యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కండక్ట్ చేసినాము. అంతా కాలేజెస్లో యాంటీ డ్రగ్ కమిటీస్ పెట్టినాము. కమ్యూనిటీస్ ఆల్ ఆటో డ్రైవర్స్ తోటి, బస్ డ్రైవర్స్, స్కూల్ పిల్లలతోటి, కాలేజ్ వాళ్ళతోటి అందరితో కూడా లాస్ట్ 1 వీక్ కూడా మనం పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేస్తాము. అంతా కూడా ఇదే తెలియజేస్తూ ఉంది. వార్ అగేన్స్ట్ డ్రగ్లో కూడా అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే దీన్ని అరికట్టలేము. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి వాళ్ళ పార్ట్నర్ రోల్ ప్లే చేయాలని, అప్పుడే వీ కెన్ మేక్ తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ ఇల్లు, కిరాణా షాపులో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డ నిందితుల సీసీ ఫుటేజ్ లభ్యమైంది. లేడీ లైక్ బజార్ లో అమర్చిన సీసీ కెమెరాల్లో ఓ దుండగుడు కౌంటర్ వద్ద నగదు తీసుకోవడం, పడుకున్న మహిళ పక్క నుండి గుట్టు చప్పుడు కాకుండా వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ఒక ఇంట్లో 20 తులాల బంగారం, 4 దుకాణాల్లోని కౌంటర్ల నుండి మొత్తం 50,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సంవత్సరం గడుస్తున్న సిగాచి మృతుల కుటుంబాలను ఆదుకొని ప్రభుత్వం. సిగాచి కార్మికులకు సంఘీభావంగా నిలుద్దాం. కాచం సత్యనారాయణ, మొహమ్మద్ ఖలీల్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్ ఫ్లాప్ షో, విమర్శించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్. ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం. 4 నిందితులు అరెస్టు, 2 వాహనాలు సీజ్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజం. నమస్తే.